సమస్యని క్లియర్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను చూస్తాను. సార్ ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం సార్? ఎన్ని కోట్లతో ఎల్పిఎస్ మొత్తం 23,645 కోట్లు. 23,645 కోట్లు మొత్తం 13 జోన్లలో మౌలిక వస్తే లక్షలుగా జరుగుతుంది. సరే, రిజిస్ట్రేషన్స్ ఎందుకు లేట్ అవుతుంది సార్ హాట్ టైంలో? అంటే ఇప్పుడు ఇవి చెప్పాను కదా కారణాలు. రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్? వాళ్ళే అలర్ట్గా ఉండాలి కదా, మనం వాళ్ళని ఫాలో అప్ జనరల్గా వాళ్ళే బాగా ముందు. అంటే మొత్తం 66,000 ప్లాట్లు, 66,000 ప్లాట్లలో పెండింగ్ ఉండేది 7,648 ప్లాట్లు. మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా. కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిగ్గా ఉండేప్పుడు చేసుకోవాలి. అది ట్రీట్ అది వాట్సాప్ ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు లిస్ట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రాజధానిలో ఏరియా వైజ్ అన్ని చోట్ల ఒకటే గవర్నమెంట్ వాల్యూ ఉందా, లేక డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ గవర్నమెంట్ వాల్యూ? జనరల్గా ఆల్మోస్ట్ ఎక్కడైనా చేస్తే కొద్దిగా తేడాతో ఉంటుందండి యాక్చువల్గా జనరల్గా. బట్ ఓవర్ ఏ పీరియడ్ అంతా ఒకటే అయిపోతుంది. ఎందుకంటే రాజధానిలో 29 గ్రామాల్లో డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, 29 గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలు ఆల్మోస్ట్ ఒక స్టేజ్ కీప్. సార్, ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎన్ని జోన్లుగా వెళ్ళగొట్టారు? ఎన్ని చోట్ల వర్క్ జరుగుతుంది? అన్ని జోన్లలో యాక్చువల్గా వర్క్ జరుగుతున్నాయి ఎక్సెప్ట్ 11th and 8th. 11th and 8th అంటే ల్యాండ్ పుల్లింగ్ అని కొద్దిగా ఎక్కువ తప్ప అన్ని జోన్లలో మొత్తం 29 గ్రామాల్లో ఆ 2 తప్ప మిగతా ఎన్ని జరుగుతున్నాయి. అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. రైతులకు ప్రధానమైన సమస్య అదే యాక్చువల్గా అయితే టెండర్ అయితే 2.5 years పెట్టారు. ఎందుకంటే పూర్తి చేసే వాళ్ళు చేసేటానికి. కానీ యూటిలైజేషన్కి దాదాపు 1 year లోపల యూటిలైజేషన్ వస్తుంది. ఇప్పుడే కట్టుకోవచ్చు. నేనే కడుతున్నా, ముఖ్యమంత్రి కడుతున్నారు. బ్యాంక్ లోన్స్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు సార్. బ్యాంక్ లోన్స్ కూడా ఇబ్బంది ఉంటుంది కదా. వాళ్ళు బ్యాంక్ లోన్ అంటే 2 రకాలండి యాక్చువల్గా. రైతులకి యాక్చువల్గా ఏంటంటే పంట దాని మీద యాక్చువల్గా వేస్తారు. ఇప్పుడు మనం బ్యాంకుకి ఏదైనా బ్యాంకుకి పోయి లోన్ అడిగితే ప్లాట్ పెట్టంగానే రీపేమెంట్ అడుగుతారు ఎలా అనేది యాక్చువల్గా. అది ఒక చిన్న సమస్య ఉంది. దాని బ్యాంక్ వాళ్ళతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. అది డిస్కస్ చేస్తారు. సార్, రాజధాని ప్రాంతం నుంచి అన్ని రోడ్లు కనెక్టివిటీ అవుతున్నాయి సార్. గుంటూరుకి ప్రధాన రహదారి అనేది ఎక్కడి నుంచి ఉన్న కొత్త రోడ్డు ఏమన్నా మార్గం అన్నిటికీ ట్రాఫిక్ కూడా మాస్టర్ ప్లాన్లో సీఎం గారు ఇచ్చింది అంటే ఏంటంటేనండి ట్రంక్ రోడ్